హలో అండి. నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్. సబ్స్క్రైబ్ మీ. క్యాబేజీ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కేజీ క్యాబేజీ తీసుకున్నానండి. 100 గ్రాముల కారం, 50 గ్రాముల ఉప్పు, 2 నిమ్మకాయలు, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ఆవపొడి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 4 ఎల్లిగడ్డలు, ఎండుమిర్చి, 100 గ్రాముల నూనె తీసుకోవాలి. క్యాబేజీ పచ్చడికి క్యాబేజీని తీసుకున్నప్పుడు పైనున్న లేయర్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీని కడగవద్దండి. క్యాబేజీ కడిగినట్టయితే పచ్చడి నిలువ ఉండదండి. పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక 2 వెల్లుల్లిపాయ గడ్డలని వేసుకోవాలి. స్టవ్ ఆన్‌లో ఉన్నప్పుడు వేస్తే వెల్లుల్లిపాయలు త్వరగా మాడిపోతాయండి. ఆయిల్ చల్లారేలోపు క్యాబేజీ ముక్కలలో కారం, ఉప్పు, ఆవపొడి, జీలకర్ర పొడి వేసి మొత్తం కలిసేలా ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక పూర్తిగా చల్లారాకనే వేసుకోవాలండి పోపు. లేదంటే పచ్చడి నిల్వ ఉండదండి. పూర్తిగా చల్లారిన ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక 2 నిమ్మకాయలని రసం చేసి తీసుకోవాలి. 2 నిమ్మకాయల రసం వేసుకోవడం వలన క్యాబేజీ పచ్చడి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిమ్మకాయ రసం నిల్వ క్యాబేజీ పచ్చడి నిల్వ ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక 2 ఎల్లిగడ్డలని కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. 2 ఎల్లిపాయలని పోపులో వేశాను. 2 ఎల్లిగడ్డలని ఇలా కచ్చాపచ్చాగా దంచి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకుంటే నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడే వేడి వేడి అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా టేస్టీగా ఉంటుందండి. లేదంటే 2 రోజుల తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ. లైక్, షేర్, కామెంట్ చేయండి.